మంచి పాట పాడినావు, ఇంకా మంచి మంచి పాటలతోని మీరు అన్న గెలిచేటట్టుగా చూడమని కూడా మా ఇంట్లో మా పాప కూడా ఆర్కిటెక్ట్, ఎందుకంటే ఆమె జూనియర్ ఆర్కిటెక్ట్, అన్న కొంచెం సీనియర్ వాళ్ళకు అన్న. మరి ముఖ్యంగా ఏంటంటే మంచి మనసున్నటువంటి ఆ కుటుంబం శ్రీశైలం అన్నతో గాని వెంకట్తో గాని నవీన్ అన్నతో గాని నాకు గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. శ్రీశైలం అన్న ఇల్లు అంటేనే పేద ప్రజల కోసం పరితపించే ఒక తపస్విలా ఉండేవాళ్ళు. వాళ్ళు పేదవాళ్ళ కంట్లో కన్నీళ్లు ఒలికిపోకుండా చూసుకునేటువంటి ఇల్లునే శ్రీశైలం అన్న ఇల్లు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. శ్రీశైలం అన్న మనస్సు కూడా పసిపాప మనసున్నాడు, వాళ్ళందరినీ కూడా అట్లా పెంచాడు. ఈ రోజు నేను రాష్ట్రంలో అందరికి పాటలు పాడతాను, మీ అందరికి తెలుసు. నేను ఎక్కడ పోలేదు, మొట్టమొదటిగా ఒక క్యాండిడేట్ ని గెలిపియమని వచ్చినటువంటి వ్యక్తిని ఈయన ఒక్కడు నవీన్ కోసం వచ్చా. కానీ నేను మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా, అంత పెద్ద ఎన్నికల్లో కూడా ఏ క్యాండిడేట్ ని గెలిపియమని నేను ఎక్కడికి రాలేదు, మైక్ పట్టుకోలేదు, పాడలేదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబరు, ఎందుకంటే ఇటువంటి మంచి మనసున్న యువకులు గెలిస్తే రాబోయే రోజుల్లో హైదరాబాద్ గడ్డ మీద మంచి విద్యావంతుడు రేవంత్ అన్న దళంలో ఒక టీం, ఒక సైనికుడిగా, రేవంత్ అన్న సైనికుడిగా మీరు గెలిపించి పంపించండి. రేవంత్ అన్న తదుపరి ఇట్లాంటి యువకులందరినీ కూడా వెంట వేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో మంచి బంగారు భవిష్యత్తు కోసం ఇటువంటి యువనాయకత్వం ఉండాలని కూడా ఈ సందర్భంగా అన్న ఆశించిన దానికి మీరు మంచి పెద్ద మెజార్టీతో గెలిపించాలి.